నా పేరు పానగంటి శాలేంరాజ్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత దారుణంగా ఉంది. ఒక సామాన్యులు ఆ గుడి దగ్గర ఆగిన ఆటోను వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టి అందులో 4 చనిపోవడానికి నిజంగా బాధాకరమైన అంశం. దీని విషయంలో ఎంఆర్పిఎస్ తీవ్రంగా వాళ్లకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము ఒక డిమాండ్ పెడుతున్నాం. వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎంత ఆర్థిక సాయం అందిస్తే అంత మంచిదన్న ఉద్దేశంతో మేము డిమాండ్ పెడుతున్నాం. అలాగే ఈ యాక్సిడెంట్లకు కారణాలు కూడా మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఈ బేస్తరావుపేట జంక్షన్ మొదలుకుంటే కందులాపురం రోడ్లో ఉన్న ఫ్లైఓవర్ వరకు, నేషనల్ ఫ్లైఓవర్ వరకు ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే నేషనల్ హైవే వాళ్ళు వాళ్ళ నామ్స్ ప్రకారం చేయకుండా వాళ్ళ ఇష్టరాజ్యంగా రోడ్లు వేయడంగా ప్రధానమైన కారణం. ఎక్కడ కూడా నేషనల్ హైవే వాళ్ళకు సంబంధించి జీబ్రా లైన్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఎక్కడ కూడా వేయని పరిస్థితి ఉంది. ప్లస్ ఇంత ట్రాఫిక్ పెరిగినా కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందుకనే మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా డివైడర్లు వేయాల్సిన అవసరం ఉంది. డివైడర్లే కాదు, చుట్టూ బారికేడ్లు పెట్టాల్సిన పని ఉంది. ఎక్కడో ఈ జంక్షన్ అవుట్ సైడ్లో బారికేడ్లు పెట్టినారని టౌన్లోకి మనం గమనిస్తే టౌన్లో ఎక్కడ కూడా బారికేడ్లు కనపడవు. ఇక్కడ దగ్గర ఈ కందులాపురం సెంటర్ నుండి వై జంక్షన్కు పోయే దగ్గరే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు రోడ్డు క్రాసింగ్ చేసే ప్రమాదం ఉంది. రోడ్లు కూడా నేషనల్ హైవేను ఆనుకునే మెట్లు కూడా పెట్టిన సందర్భాన్ని గమనించాలి. నేషనల్ హైవే వాళ్ళు ప్రజలకు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నామ్స్ ప్రకారం రోడ్లను ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఎందుకు చేయలేదంటే కారణం ప్రలోభాలకు లొంగే కదా. ఈ ప్రలోభాలకు లొంగబట్టే నేషనల్ హైవే వాళ్ళు ఈరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కార్లలో తిరిగే వాళ్ళ ప్రాణాలు పోవటంలే, రోడ్లో క్రాస్ చేసుకునే వాళ్ళు చిన్న వాళ్ళ ప్రాణాలు ఎక్కువగా పోతున్నాయి. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ యాక్సిడెంట్కు నైతిక బాధ్యత నేషనల్ హైవే వాళ్ళు తీసుకోవాలి. ఆ కుటుంబాలను నేషనల్ హైవే వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఎస్టీ సంఘ నాయకుల తరఫున మేము డిమాండ్ పెడుతున్నాం.